మీద ఒక కరెక్ట్ ఒక క్లారిటీ లేకపోవడం అనేది ఇలా హైకోర్టు కూడా ఎర్ర సత్యనారాయణ గారు ఇలా పిటిషన్ చేస్తే 3 నెలల్లో సమాధానం పెట్టు ఇప్పటి వరకు కూడా ఒక కమిటీ వేయలేదు. ఇప్పటి వరకు కూడా కులగండ మీద ఒక ప్రక్షాళన తీసుకురావడం లేదు. వెంటనే కులగండ చేపట్టి వెంటనే అదేవిధంగా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లు పక్కా ఉంటాయి. అరే బీసీలు ఒక చదువుకొని ఒక ఉద్యోగస్తులు కావడానికి కూడా నిరక్షరాక్షుల నుంచి అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఓసి లేకుండా ప్రవర్తిస్తుంది. ఒక ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎమ్మెల్యేలు కావడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభు అగ్రకులాలు ఓర్వలేకపోతున్నారు. అంటే బీసీలు ఏమైనా ఓటు బ్యాంక్ కోసం ఏమైనా జెండాలు కట్టి మీకు చేజాలు కొట్టడం కోసం మీరు వస్తే కార్యకర్తల్లాగా మేమందరం సభా సమావేశాలు నిండుగా ఉండడం కోసమైనా మేము పనికొస్తాము. మా వాటా మాకు ఇవ్వరా బిడ్డ, మా వాటా మీరు ఇస్తేనేమో మర్యాద ఉంటుంది, లేకపోతే మీపై తిరుగుబాటు చేయడానికి మేము శ్రద్ధ ఉన్నామని చెప్పి రేపు 24 నాడు జరగబోయే కార్యక్రమాన్ని